Good morning to intermediate students. సో ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారో వాళ్ళు వా విద్యార్థుల కోసం అంటే నెక్స్ట్ డిగ్రీ కళాశాలలో చేరడానికి మరియు గవర్నమెంట్కి సంబంధించిన గురుకులాలలో గురుకుల డిగ్రీ కళాశాలలో చదవడానికి మరి గురుకుల డిగ్రీ కళాశాలల నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు అర్హులు. సో ఈ డిగ్రీ కాలేజెస్ అంటే తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలలు మరియు ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మరియు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో మరియు వివిధ జిల్లాలలో ఉన్నటువంటి ఈ డిగ్రీ కళాశాలలో మరియు 2022 మరియు 23 సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకై మరియు టీజీ యూజీ సెట్ 2022ని గురుకుల డిగ్రీ కాలేజ్ అంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టీజీ యూజీ సెట్ ఈ ఎగ్జాము జనవరిలో ఉంటుంది. అయితే ఈ గురుకుల డిగ్రీ కళాశాలలో మరియు చేరడానికి మరియు ప్రవేశం పొందడానికి మరి టీజీ యూజీ సెట్ అనేది ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. మరి ఈ టీజీ యూజీ సెట్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి, మరి ఏ రోజు వరకు లాస్ట్ డేట్ ఉన్నది అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ముఖ్యంగా టీజీ యూజీ సెట్ అనేది ఇది గురుకుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో మరి ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందుటకై రిలీజ్ చేయబడినటువంటి నోటిఫికేషన్ ఈ టీజీ యూజీ సెట్ 2022 అనేది. సో ఇందులో ముఖ్యంగా మనకి 2 సొసైటీలకు సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అందులో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందడం కోసం మరియు ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి వాళ్ళు అర్హులు. మరి ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ మనం క్లియర్గా చూస్తే ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చూస్తున్నాము. గురుకుల డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్. సో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కాలేజీలో 2022 అండ్ 23 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. సో దీనికోసం ఇందులో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ టీజీ యూజీ సెట్ అనేది ముఖ్యంగా జనవరిలో జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మే నెలలో రాయబోయే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో 40% మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. సో ఈ టీజీ యూజీ సెట్ తెలంగాణ గురుకులంలో డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందుటకై ముఖ్యంగా టీజీ యూజీ సెట్ అప్లై చేయడానికి జనవరి 10వ తారీఖున చివరి తేదీ ఉంటుంది. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ జనవరి 23 అంటే 2022లో నెక్స్ట్ వచ్చే నెలలో జనవరి 23న ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మరి ఈ నోటిఫికేషన్కి అంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులు మరి ఈ నోటిఫికేషన్ క్రైటీరియా ఏంటిది, మరియు ఎలిజిబిలిటీ ఏంటిది, మరియు ఎలా అప్లై చేయాలనేది కూడా మనం క్లియర్గా చూస్తాం.
సో ఇది టీజీ యూజీ సెట్ గురుకులంలో మరియు సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రథమ సంవత్సరం సీట్లు పొందడానికి టీజీ యూజీ సెట్ అనేది రిలీజ్ చేయబడింది. సో ఈ టీజీ యూజీ సెట్ ముఖ్యమైనటువంటి విషయాలు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ BA, BBA, BCom, BSc, that is English medium in Telangana Social Welfare Residential for Women, Telangana Tribal Welfare Residential Degree College for Women and Men. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా సో students who are appearing for second year intermediate to equivalent examination to be held in May 2022. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు మేలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారు. అందులో 40% మార్కులతో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఆ 40% మార్కులతో 40% ఉత్తీర్ణతో మరియు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందడానికి ఆస్కారం ఉంటుంది గురుకుల డిగ్రీ కళాశాలలో. సో కాబట్టి ఖచ్చితంగా మీకు 40% మార్క్స్ వచ్చి ఉండాలి. మీరు నెక్స్ట్ 2022లో రాయబోయే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఎగ్జామ్స్లలో. సో స్టూడెంట్స్ who have passed intermediate or equivalent examination with 40% marks including vocational. అదేవిధంగా వొకేషనల్లో చదివేటువంటి విద్యార్థులు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. స్టూడెంట్స్ హూస్ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్. సో అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 1,50,000 నుంచి 2 lakhs వరకు ఉంటే వాళ్ళు ఈ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందడానికి అంటే ఎంట్రన్స్ రాసిన తర్వాత అందులో స్కోర్ వచ్చిన తర్వాత మరియు అదే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 40% టోటల్ కంప్లీట్ ఇంటర్మీడియట్లో 40% మార్కులతో ఉత్తీర్ణులు అవుతే అప్పుడు మీ యొక్క ఇన్కమ్ 1,50,000 to 2,50,000 2 lakhs ఉండవలసి ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఎలిజిబిలిటీ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ కాలేజ్ వైజ్. సో ఇక్కడ మనకు ఆర్మ్డ్ కాలేజెస్ సో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి 5 టెస్ట్స్ ఉంటాయి స్ట్రీమ్స్ డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో సిలబస్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ జనరల్గా ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్కి 30 మార్క్స్. సో టోటల్గా మనకి 120 మార్క్స్ ఉంటుంది. డ్యూరేషన్ 2.5 hours ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్. సో మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. బోత్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో టెస్ట్లు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎంపీ స్టూడెంట్స్ టెస్ట్ 1 ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్ టెస్ట్ 2 ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎంఈసీ స్టూడెంట్స్ టెస్ట్ 3 ఎంచుకోవాల్సి ఉంటుంది. సిఈసీ స్టూడెంట్స్ టెస్ట్ 4 ఎంచుకోవాల్సి ఉంటుంది. హెచ్ఈసీ స్టూడెంట్స్ టెస్ట్ 5ని అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ అంటే అపియర్ కావాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ 120 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించిన కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్స్ ఏ గ్రూప్ వాళ్ళు మరి ఏ టెస్ట్ రాస్తే మరి ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు అనేది కూడా మనకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో if you take particular group and particular test you have to click and then your group is here. This is so in this way. So total this information I will kept in this YouTube video description. You can download and go through deeply study this PDF file. I will kept in the YouTube description and you can download easily and read properly and clearly. Why? Because this notification, so this is the total reservation category and other reservation category, whereas total these are the reservation categories. అదే విధంగా ఇక్కడ టోటల్ కాలేజెస్ మరి గ్రూప్స్ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. లొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు ఈ ఫైల్లో చదువుకోవచ్చు. సో ఈ ఫైల్ని నేను ఈ యొక్క యూట్యూబ్
వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. సో కాబట్టి మీరంతా కూడా అడ్మిషన్ ప్రాసెస్ అంటే అడ్మిషన్ ఈ విధంగా తీసుకుంటారు. టీజీ యూజీ సెట్లో 10% వెయిటేజ్ తీసుకుంటారు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే 10th మార్క్స్ 5%, ఇంటర్మీడియట్ మార్క్స్ 5%, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ అంటే 6 కాలేజెస్లో గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అనలిటికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, మరియు సమ్ వాట్ టాపిక్ లెక్చరేట్ మెథడ్ ఉంది, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా క్రైటీరియా దే మే టేక్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ సెలెక్టింగ్ వైల్ గివింగ్ ద సీట్ ఇన్ ద గురుకుల డిగ్రీ కాలేజెస్. సో అదేవిధంగా మనకి సో ఇక్కడ మనకి డిఫరెంట్ కాలేజెస్ ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ లొకేషన్స్ కాలేజెస్ కూడా. సో ఇవన్నీ కూడా లొకేషన్, గ్రూప్స్, కోర్సెస్ ఇవన్నీ కూడా మీరు ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవాలి. అప్లై చేసే కంటే ముందు క్లియర్గా చదివితే మీకు ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, మరి ఏ డిస్టిక్లో మీరు లొకాలిటీ ఉన్నారో అక్కడ మీరు అప్లై చేసుకొని మరి ఎంట్రన్స్ టెస్ట్ అపియర్ అయ్యి మరి ఎంట్రన్స్ టెస్ట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా 40% మార్కులతో ఉత్తీర్ణులు అవుతే మీరు ఈ టెస్ట్ రాసిన తర్వాత మిమ్మల్ని అంటే గురుకులలో సీటు పొందడానికి ఆస్కారం ఉంటుంది డిగ్రీ ప్రథమ సంవత్సరంలో. సో కాబట్టి ఈ ఫైల్ అంటే ఈ పీడిఎఫ్ ఫైల్లో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మనం సో ఇప్పుడు అదేవిధంగా మరియు ఈ టీజీ యూజీ సెట్ ఎంట్రన్స్కి ఏ సైట్కు వెళ్ళి ఏ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి టీజీటీ గురుకులం అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ కనపడుతుంది. ఇక్కడ వెబ్సైట్ tgtgurukulam.telangana.gov.in అనేది అపియర్ అవుతుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఈ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మనకి టీజీ యూజీ సెట్ అని ఫర్ డిగ్రీ అడ్మిషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2022 and 23 అని అపియర్ అవుతుంది. దీని మీద మనం ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ నోటిఫికేషన్ ఈ విధంగా మనకు ఈ స్క్రీన్ అపియర్ అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రాస్పెక్టస్ ఉన్నాయి. సో ఈ ప్రాస్పెక్టేషన్లో మీరు డైరెక్ట్గా నేను ఆల్రెడీ ఈ యూట్యూబ్ వీడియోలో పొందుపరుస్తాను. సో ఇన్ కేస్ ఒకవేళ డీటెయిల్గా వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఈ యొక్క ప్రాస్పెక్టస్లో ఉన్నటువంటి ఎలిజిబుల్ క్రైటీరియా, జనరల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్, అదేవిధంగా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, అదర్ రిజర్వేషన్స్ అండ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఆఫర్డ్ అండ్ కాలేజెస్ లొకేషన్ అండ్ డిఫరెంట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఇన్ different districts, also different groups also you can read. So ఈ ప్రాస్పెక్టస్ ఈ విధంగా ఇక్కడ చూస్తున్నాం మనం. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ ఈ టీజీ యూజీ సెట్ అంటే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు టీజీ యూజీ సెట్ అనేది ఇక్కడ జనరల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఏ రోజున ఎగ్జామ్ ఉంటుందంటే 2022 అంటే జనవరిలో 23వ తారీఖు రోజున ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేమెంట్ అనేది అంటే రేపు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ అప్లికేషన్స్, మరియు నెక్స్ట్ మంత్ అంటే జనవరి 10వ తారీఖు వరకు అంటే కరెక్ట్గా నెల రోజుల వరకు ఈ అప్లికేషన్ టైం ఉంది. సో అదేవిధంగా అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 10వ తారీఖున ఉంది. సో ఇక్కడ మనకి ఇది ఎగ్జామ్ డేటు, మరి పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేటు, అప్లికేషన్ స్టార్ట్ ఎండ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఇక్కడ సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎస్ఎస్సిలో 10th క్లాస్ సర్టిఫికేట్లో మరి మీ పేరు ఎలా ఉందో ఆ విధంగా టైప్ చేయాలి. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ మొబైల్ నెంబర్
ఎంట్రీ చేయాలి, ఎందుకంటే ఓటీపీ అనేటువంటివి వస్తుంటాయి కాబట్టి. అదేవిధంగా జెండర్, తర్వాత గ్రూప్ ఏది, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూప్స్ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లొకేషన్, డిస్టిక్. సో ఇక్కడ మీకు ఒకవేళ నార్మల్ డిగ్రీ కాలేజెస్ అయితే 150 రూపీస్ ఉంటుంది. అదే ఆర్మ్డ్ ఫోర్స్ డిగ్రీ కాలేజెస్ అయితే 250 రూపీస్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు పేమెంట్ చేయాలి ఫస్ట్. సో పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళిపోవాలి. సో మీ మొబైల్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే మనకు అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఇవి సబ్మిట్ చేసిన తర్వాత కాలేజెస్, యువర్ ఫోటో, సిగ్నేచర్, all information regarding to your up to intermediate studies, total information you have to insert and submit your application, and then your application you download. That application number you have to remember, until they kept all tickets. By the application number you can type and you will get the all tickets. So this is the website to apply. First step is the registration with payment. నీ నేము మరియు మీ పేరు మరియు మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయడం ద్వారా మరియు పేమెంట్ చేయడం ద్వారా మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మొత్తం ఫోటో, సిగ్నేచరు, కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ సర్టిఫికెట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇది మొత్తం మీద టీజీ యూజీ సెట్కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వెబ్సైట్ని ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు. సో ఈ విధంగా టీజీ యూజీ సెట్ ఎంట్రన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఈ యొక్క టీజీ యూజీ సెట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎలిజిబుల్. సో వాళ్ళు మాత్రమే, ఎప్పుడైతే వాళ్ళు మే 2022లో ఎగ్జామ్స్ రాస్తారో, మరి రిజల్ట్ వస్తాయో అందులో 40% ఈ టోటల్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ 40% మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ ఎంట్రన్స్ రాసిన తర్వాత సీటు పొందడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతం సెకండ్ ఇయర్ అంటే మీరు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు, కానీ చేసుకుని ఎంట్రన్స్ రాసిన తర్వాత ఎవరికి అయితే 40% మార్కులతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ గురుకుల డిగ్రీ కళాశాలలో మరియు సీటు పొందడానికి అర్హులు.